యాటిట్యూడ్ని మీ జేబులోనే పెట్టుకోండి. మీరు ఈ కారుకు యజమాని కాదు, ఈ కారు నడుపుతున్న వ్యక్తే దీనికి యజమాని. కార్ డ్రైవర్తో మర్యాదగా మాట్లాడండి, గౌరవాన్ని పొందండి. కార్ డోర్ను నెమ్మదిగా మూయండి. అంతేకాదు, మమ్మల్ని భయ్యా అని పిలవద్దు. ఇవన్నీ కూడా ఓ క్యాబ్ డ్రైవర్ ప్యాసింజర్లకు పెట్టిన కండిషన్స్. వీటన్నిటిని నీట్గా 1 by 1 టైప్ చేసిన బోర్డు సీటుకు అతికించాడు. ఈ రూల్స్ను తప్పనిసరిగా ఫాలో అవ్వండి కింద నోట్ కూడా పెట్టాడు ఆ క్యాబ్ డ్రైవర్. దీంతో క్యాబ్ ఎక్కి ప్యాసింజర్లకు క్యాబ్ డ్రైవర్ పెట్టిన కండిషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కండిషన్స్ పై నెటిజన్స్ భారీగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో డిటేబుల్ అంశమైంది. ఐటీ రాజధాని బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన రూల్స్ బోర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్స్ భారీగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ ను పెడుతున్నారు. ఇంతకీ బోర్డులో ఏముందంటే, క్యాబ్ ఎక్కిన ప్రయాణికులు ఎలా ప్రవర్తించాలో సూచిస్తూ 6 రూల్స్ ఉన్నాయి. అందులో మొదటిది, మీరు ఈ కారు యాజమాని కాదు. రెండోది, ఈ కారు నడుపుతున్న వ్యక్తి దీని యాజమాని. మూడోది, మర్యాదగా మాట్లాడండి, గౌరవాన్ని పొందండి. ఇక నాలుగోది, కార్ డోర్ను నెమ్మదిగా మూయండి. ఐదోది, దయచేసి మీ యాటిట్యూడ్ను మీ జేబులోనే పెట్టుకోండి. మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి అది మాకు చూపించదు. ఇక లాస్ట్ రూల్, మమ్మల్ని భయ్యా అని పిలవద్దు. ఇక కొసమెరుపుగా వీటితో పాటు వేగంగా కారు నడపమని అడగవద్దని కూడా డ్రైవర్ ఆ బోర్డులో రూల్ పెట్టాడు. అయితే ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి ప్రయాణించిన క్యాబ్లో ఈ బోర్డు కనిపించింది. దానిని ఫోటో తీసి నిన్న నా క్యాబ్లో ఇది చూశాను అనే క్యాప్షన్తో బెంగళూరు అనే రెడిట్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఇక క్షణాల్లో ఈ పోస్ట్ చాలా వైరల్ అయ్యింది. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడిని అన్నా అని పిలిస్తే ఓకేనా, లేక రెస్పెక్టెడ్ డ్రైవర్ గారు అని పిలవాలా అని కొందరు నెటిజన్లు సెటర్లు వేస్తుంటే, మరో యూజర్ 5వ పాయింట్ విషయానికి వస్తే, ఎక్కువ డబ్బులు ఇస్తే అతడు ప్రయాణికుల యాటిట్యూడ్ని భరిస్తాడా అని ప్రశ్నించాడు. అయితే చాలా మంది డ్రైవర్కు మద్దతుగా నిలుస్తున్నారు. కొంతమంది డెలివరీ బాయ్స్ పని వాళ్ళను లిఫ్టులు కూడా ఎక్కనివ్వరు. అలాంటిది డ్రైవర్ ఇలాంటి రూల్స్ పెట్టడంలో తప్పేముంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ క్యాబ్ డ్రైవర్ రూల్స్ సర్వీస్ సెక్టార్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో బెంగళూరులో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్రమైన ప్రెషర్ను తట్టుకోలేక క్యాబ్ డ్రైవర్ల అవతారం ఎత్తుతున్నారు. ఇక కొందరు టేకీలు మాత్రం అటు ఐటీ ఉద్యోగాలు చేస్తూ రిలాక్స్ అవ్వడానికి వీకెండ్స్ లేక హాలిడే సమయంలో తమ సొంత కార్లనే నడుపుతూ కార్ డ్రైవర్లుగా మారుతున్నట్లుగా ఇటీవల ఓ సర్వేలో బయటపడింది. దీంతో ఇలాంటి వాళ్ళే తమ మనోభావాలకు కస్టమర్లు దెబ్బ కొట్టకుండా ఉండడానికి ఇలాంటి రూల్స్ పెట్టి ఉంటారని తెలుస్తోంది.